శ్వేత, కొంచెం టీ తీసుకొస్తావా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి వేరే పనేం లేదు, మీకు సేవలు చేయడం తప్ప. అందుకే వచ్చినట్టుంది. అమ్మోయ్, ఆఫీస్కి వెళ్ళొస్తా. అదేంటే ఇంకా క్యారేజ్ రెడీ అవ్వలేదు కదా? వదిలే, బయట తినేస్తా. కనీసం టిఫిన్ అయినా తినేళ్ళరా? అది కూడా బయట చేసేస్తాడు కదా, మళ్ళీ ఇద్దరికే ఉండాలా? అదేంటమ్మా, టిఫిన్ రోజు బయట తింటే ఆరోగ్యం పాడవదా? అయితే మీరే ఎలా ఉండండి మీ కొడుక్కి, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. ఏ శ్వేత, పెద్దోళ్ళ తలకైనా మాట్లాడేది? పోనీలేరా, మన ఇంట్లో అమ్మాయే కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఏ సంగీత, నువ్వేంటి ఇక్కడ? రా లోపలికి. అమ్మోయ్, సంగీత వచ్చింది. హాయ్ అమ్మా. సంగీత, ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చావు? ఏం లేదమ్మా, మా వారు ఆఫీస్ వర్క్ పైన వేరే సిటీ వెళ్లారు, సో నేను చూద్దామని వచ్చేసాను. సరిపోయింది, ఇద్దరికీ చేయలేకపోతుంటే ఇంకొకరు కూడా వచ్చారు. బాగున్నావా వదినా? ఎందుకు బాగాను? మీ అమ్మ అన్నయ్య కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు కదా, ఎందుకు ఎప్పుడు వెళ్ళిపోతావు? తను ఇప్పుడే వచ్చింది కదా, అప్పుడెప్పుడు వెళ్ళిపోతావు అంటావు ఏంటి? తను ఉన్నన్ని రోజులు పనులు ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? అదేంటమ్మా, నేను సాయం చేస్తాను కదా. మీరు మీ పని చేసుకోండి ఫస్ట్. అవునే, మీ అత్తరింటి నిన్ను బాగానే చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారమ్మా. శ్వేత, ఇలా రా అమ్మా, కూర్చో. మీ ఇంట్లో నువ్వు మీ ఆయనే ఉంటారా? అవును వదినా. నీ పనే బాగుంది. వదినా, నాకు సూప్ తాగాలనుంది, కొంచెం చేయవా ప్లీజ్? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నీకు కావాలంటే నువ్వే వెళ్ళి చేసుకో, ఇక్కడ ఆర్డర్లు వేస్తే అవ్వదు. అదేంటమ్మా, అది రాక వచ్చింది, అది అడిగింది ఏదో చెయ్యొచ్చు కదా. అంటే నేను మీ కంటికి పని మనిషిలా కనిపిస్తున్నానా? నేను ఇంటి కోడల్ని. మీకు పనులు చేయడం ఎక్కువ అంటే, ఎక్స్ట్రాగా ఇంకొకరు పనులు చేయడం అంటే నా వల్ల కాదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, మీకు కావాల్సింది మీరే చేసుకోండి. శ్వేత, హలో అమ్మా. చెప్పమ్మా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? నాతో ఇక్కడ పనులన్నీ చేపిస్తున్నారు, పైగా సరిపోదన్నట్టు ఎక్స్ట్రాగా మా ఆయన వాళ్ళ చెల్లి కూడా వచ్చింది. నేను కొద్ది రోజులు మన ఇంటికి వచ్చేస్తానమ్మా. ఇప్పుడా? ఇప్పుడు ఏం వద్దమ్మా, ఇక్కడ మీ వదిన నా పనులు చేయడమే తిట్టుకుంటూ చేస్తుంది. నేను మీ అన్నయ్య ఏదైనా చెప్తే విసుక్కుంటది. నువ్వు వచ్చావంటే ఇంకేమన్నా ఉందా? అక్కడే ఉండు, మీ వదిన లేనప్పుడు చెప్తా, అప్పుడు రా, సరేనా? ఉంటాను. అమ్మా, అది కాదమ్మా. అమ్మా, ఏమైంది అలా ఉన్నావు? నేను మా ఇంటికి వస్తానంటే అక్కడ మా వదిన మా అన్నయ్యని అసలు సరిగ్గా చూడట్లేదంట, మా అమ్మని కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదంట. మా అమ్మేమో మా వదినకు భయపడి నన్ను ఇప్పుడు రావద్దంటుంది. ఎవరైనా అలా ఉంటారా? తను కూడా మా ఫ్యామిలీ కదా. ఎందుకు నవ్వుతున్నావు? నా బాధ నీకు జోక్లా ఉందా? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వు కూడా అలాగే చేస్తున్నావు కదా. ఇక్కడ నువ్వు సంగీత విషయంలో ఏదైతే చేస్తున్నావో అక్కడ మీ వదిన కూడా మీ అమ్మ విషయంలో అయితే చేస్తుంది కదా. అక్కడ మీ వదిన కాబట్టి నీకు కోపం వచ్చింది, ఇక్కడ నువ్వు కూడా అలాగే చేస్తున్నావు. వాళ్ళు బాధపడతారని కూడా ఆలోచించకుండా వాళ్ళు చిన్న చేసి మాట్లాడేస్తావు. చెప్పు, ఏ కాదా? నీ వరకు అయితే కరెక్టో వాళ్ళ వరకు అయితే కరెక్ట్ కదా. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో, మనమంతా ఒకటే ఫ్యామిలీ. వీళ్ళందరూ నువ్వే చూసుకోవాలి. ఇంటికి కోడలైనా కూతురైనా అన్నీ నువ్వే. నాకు ఇప్పుడే అర్థమైంది వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. సరే, నేను వెళ్ళి మాట్లాడతాను. శ్వేత అలా మాట్లాడేందుకు ఏమనుకోకు, తనెప్పుడు బాగానే ఉంటుంది, ఏదో చికాకులు అనేసింది. పర్లేదులే అమ్మా, నేను ఇంటికి వెళ్ళిపోతానులే. అదేంటే అప్పుడే వెళ్ళిపోతావా? సంగీత వెళ్ళిపోతుంది, దాన్ని ఏమనకమ్మా. ఐఎమ్ రియల్లీ సారీ అత్తయ్య, నేనేదో కోపం ఫ్రస్ట్రేషన్లో అలా అనేసాను. సంగీత, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇది మన ఇల్లు. నీకేం కావాలో చెప్పు, చేసి పెడతాను. పర్లేదులే వదినా, అమ్మ ఎప్పుడూ నీ గురించి మంచిగానే చెప్తుంది. థ్యాంక్ యూ సంగీత. నీకు సూప్ కావాలన్నావు కదా, ఇప్పుడే చేసి పెడతాను.